హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గాదమ్మతోటి తెలుగు ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మా చెట్టుకి వచ్చిన వంకాయలతో నేను వంకాయ శనగపప్పు చేస్తున్నానండి. కొంచెమే వచ్చినాయి అనమాట. అందుకని కొంచెం శనగపప్పు వేస్తే కూర కొంచెం ఒదుగుద్ది కదా, అందుకని చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదా, నేను ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను అనమాట ఆయిల్లో. ఇలా వేసిన తర్వాత ఒకసారి ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందామండి. ఈ విధంగా ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేస్తాం కదా, సాల్ట్ వేస్తున్నాను నేను ఇక్కడ. కొంచెం వేసుకుందామండి, ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి అనమాట. ఇది కూడా చూసారు కదా, ఈ విధంగా మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ మీరు వేసుకోండి. ఓకేనా. నేను కూరకు మొత్తం మాత్రం ఇక్కడే వేసేస్తున్నానండి సాల్ట్ అనేది. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి. కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. అలాగే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా ఆయిల్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుందన్నమాట. నా దగ్గర అయితే కొంచెమే ఉందని నేను ఎక్కడైతే వేయట్లేదు, లాస్ట్లో వేస్తాను. ఇక్కడ చూసారు కదండి, ఒక 4-5 స్పూన్ల వరకు నేను పచ్చిశనగపప్పు నానబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఓ పక్కన అదైతే ఉడుకుతుంది శనగపప్పు, ఇక్కడైతే ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయండి ఓ పక్కన. చూసారు కదా, ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత కచ్చిపిచ్చికి దంచుకున్న అల్లం అండి, ఇప్పుడే ఫ్రెష్గా దంచారనమాట. ఒక 1/2 ఇంచ్ అల్లము, వెల్లుల్లిపాయలు దంచి ఇట్లా ఆయిల్లో ఇవి కూడా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి కలిపేసుకుందామండి చక్కగా. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసేద్దామండి. ఆల్రెడీ నేను వంకాయ ముక్కలు కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకుని పెట్టుకున్నాను అనమాట. అవి వేసేద్దాం. ఇక్కడ చూసారు కదండి, ఒక తెల్ల వంకాయ వచ్చింది, ఒక 4-5 వంకాయలు మాత్రం మామూలు వంకాయలు వచ్చినాయి అనమాట. ఇలా ఆయిల్లో వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. సిమ్కి హైకి మధ్యలో పెట్టేసేసి మీరు ఉడికించుకోండి. చూసారు కదా, వంకాయలు త్వరగా మగ్గిపోతాయండి. ఊరికే జస్ట్ అట్లా వేసి ఒక 5 సెకండ్స్లోనే ఇట్లా మగ్గిపోయినాయండి. వెంటనే తీసాను అనమాట. చూసారు కదా, చక్కగా మగ్గిపోయినాయి. లేతగా ఉన్నాయండి వంకాయలు, ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి త్వరగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే మన టేస్ట్కి తగ్గట్టు మనం కారం వేసుకుందామండి. ఇక్కడ నేను వాడేది మసాలా కారం అనమాట. నేను ఒక 1.5 స్పూన్ వేసాను కారం అనేది. చూసారు కదా, కారం వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. మా కారంలో పసుపు ఉందండి, అందుకే నేను పసుపు వేయట్లేదు. నేను నార్మల్గా చెప్తున్నాను, మీరు పసుపు కారం వేసుకోండి. ఓకేనా. వేసుకున్న తర్వాత ఇదంతా కలిపేసుకొని కారం వాసన పోయేంత వరకు మూత పెట్టేసుకుందామండి. ఈ విధంగా ఇదిగోండి. మళ్ళీ ఒక 1 మినిట్ తర్వాత మనం చూద్దామండి. సిమ్లోనే పెట్టుకున్నాను అనమాట నేను. చూసారు కదా, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దామండి, ఒక 4-5 స్పూన్లు అంతవరకు వాటరే. ఎందుకంటే వంకాయలు అయితే లేతగానే ఉన్నాయి, అవసరం లేదు, అయినా కొంచెం వేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, కొంచెం వాటర్ వేసి ఒకసారి కలిపేసుకుంటున్నానండి. ఇప్పుడు పచ్చిశనగపప్పు అయితే ఉడికిపోయిందండి, అది కూడా పచ్చిశనగపప్పు కూడా వేసేద్దాము. ఎక్కువ వేయలేదండి, నేను ఒక 4-5 స్పూన్ల వరకే నేను నానబెట్టుకొని ఉడికించుకున్నాను అనమాట. ఇది చూసారు కదా, చాలా కొంచెం వేసాను. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత కూడా మళ్ళీ 1 సెకండ్ అట్లా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసేద్దామండి. ఇంకో చూసారు కదా, ఈ విధంగా ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దామండి. చూసారు కదా, కొంచెం దగ్గరగా వచ్చింది. ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేసుకుందామండి. ఒకసారి ఇలా కలిపేసుకొని, ఇంట్లో తయారు చేసిందేనండి, నేను గరం మసాలా వేస్తాను. కొంచెం ఒక 1/2 స్పూన్ అంతా వేద్దామన్నమాట. చాలా బాగుంటుంది ఈ గరం మసాలా వేస్తే, అసలు కర్రీకే మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట ఈ గరం మసాలా. ఒక హాఫ్ స్పూనేనండి, ఎక్కువ వేయొద్దు. ఇదిగోండి, చూసారు కదా, ఇంతే వేస్తున్నాను. వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర కూడా వేసేద్దామండి. అలాగే కొత్తిమీర గరం మసాలా వేసాం కదండి, ఒకసారి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి. ఈ ఫ్లేవర్స్ మొత్తం రెండు కూడా కర్రీకి బాగా పడతాయి అన్నమాట. ఒక 5 సెకండ్స్ అలా మూత పెట్టేసేసి ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి. చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనమైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఈ కర్రీ అనేది రైస్లోకి బాగుంటుందండి, అలాగే చపాతీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. చూసారు కదండి, వంకాయ శనగపప్పు మా చెట్టుకి వచ్చిన వంకాయలు అనమాట, లేత వంకాయలు. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. మేమైతే ఆల్రెడీ తిన్నాం కాబట్టి నేను చెప్తున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్